ఆర్థిక దోపిడీ, సామాజిక దౌర్జన్యాలను సమరశీలంగా ఎదుర్కోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి సాగర్, రాష్ట్ర నేత భూపాల్ అన్నారు. దామరగిద్ద మండల పరిధిలో క్యాతన్పల్లిలో గ్రామంలో జరుగుతున్న మండలం 7వ మహాసభలలో వారు ముఖ్య వక్తలుగా హాజరై ప్రసంగించారు. ముందుగా క్యాతన్పల్లి గ్రామంలో సిపిఎం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తూ దేశ ఐక్యతకు ముప్పుగా మారుతోందన్నారు. దేశ సంపదను బడాబాబులకు అప్పజెప్తుందని విమర్శించారు. భారతదేశం లౌకికతత్వంకు గొడ్డలి పెట్టుగా బీజేపీ మారుతుందన్నారు. అంతకుముందు మహాసభల ప్రారంభం సూచికగా సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు కామ్రేడ్ మహేష్ కుమార్ గౌడ్ అరుణ పతాకావిష్కరణ చేశారు. ప్రజానాట్య మండలి కళాకారులు హనుమంతు, లాలు శ్రమజీవుల పాటలు ఆలపించారు. అనంతరం మండలం నూతన సిపిఎం కమిటీని ఎన్నుకున్నారు. మండల సిపిఎం పార్టీ కార్యదర్శిగా మూసపేట్ అంజిలయ్య గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి అమర్ హై. కామ్రేడ్ ఏచూరి గారు అమర్ హై. అమర్ హై. కామ్రేడ్ ఏచూరి గారు అమర్ హై. కొనసాగిద్దాం, ఏచూరి గారి ఆశయాలను కొనసాగిద్దాం. ఆశయాల కోసమై పశువుల నడిపించిన అమరవీరులారా సలాం, త్యాగమూర్తులారా సలాం, త్యాగమూర్తులారా. బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు, వామపక్షాలకు, కమ్యూనిస్టులకు, మార్క్సిస్ట్ పార్టీకి మధ్య నడుస్తున్నటువంటి ఒక యుద్ధం ఇప్పుడు భారతదేశంలో కొనసాగుతా ఉంది. పక్కన ఉన్నటువంటి ఎకరా భూమిని ఆ రైతులకు ఇప్పించడం జరిగింది. వాస్తవంగా భూమిగా మాకు రాదు అని చెప్పి ఆ రైతు చాలా ఆయనకు ఉన్నది ఒక ఎకరా భూమి. ఆ భూమి పోతే నేను బతకలేదని చెప్పి ఆయన చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో మనం ఆ భూమికి బదులుగా ఆ భూమి పెంచడం జరిగింది. అదేవిధంగా గడిమున్ కనపల్లి కూడా దళితులు సాగు చేస్తున్నటువంటి భూములు దౌర్జన్యంగా చేస్తే అక్కడ మనం నిలబడి, మన ప్రజా సంఘాలు మనంగా నిలబడి ఆ భూములు కూడా ఆపగలిగినాం. ఇట్లా చాలా గ్రామాల్లో మనము ఎక్కడ మన దృష్టికి అట్లాంటి భూ సమస్యలు వస్తే ఆ భూములకు అండగా నిలబడి పేదలకు ఆ భూములు దక్కేలాగా మన యొక్క పోరాటం జరిగింది. అట్లా విజయాలు కూడా సాధించడం కూడా జరిగింది. పిడియంపల్లి కూడా అంతే. పిడియంపల్లి దాదాపు 15-20 కుటుంబాలకు సంబంధించిన భూమిని మొత్తము గోదాము వేస్తామని చెప్పి ప్రభుత్వం సర్వేకి పంపిస్తే సర్వేని ఆపి వెనక్కి పంపించి ధర్నా చేసి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ భూమికి బదులు వేరే ఎక్కడైనా చూసుకోండి అని చెప్పి అట్లా మనము ఒక పోరాటం అది కూడా సాగింది. అట్లా దాన్ని కూడా ఆ భూములు పోనీయకుండా ఆపగలిగాం కామ్రేడ్స్. వేడూరుకున్నట్టుగా చేస్తున్న పరిస్థితి ఈ సందర్భంలో మనకు కనబడతా ఉంది. మన యొక్క వాయిస్, మన పార్టీ ఏం చెప్తుందంటే మన ప్రజలకు అన్ని విషయాలు నేర్పాలి. మనం భూమి కోసమో, కూలి కోసమో, లేదా పోలీస్ స్టేషన్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో, లేకపోతే కార్యక్రమాలు కూలి పెంచాలనో, కనీస వేతనాలు పెంచాలనో, రైతులకు గిట్టుబాటు ధర కావాలనో, లేకపోతే లోన్లు ఇప్పించాలనో, ప్రజలకు సర్వీస్ చేయటం ఒక భాగం అయితే వాళ్ళని సైద్ధాంతికంగా తయారు చేయటం కూడా ఒక భాగం అని చెప్పేసి పార్టీ చెప్తా ఉంది. సైద్ధాంతికంగా ఏమిటి? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు కూలి కోసం కొట్లాడుతున్నారా? ఎక్కడైనా చెప్పండి, ఎక్కడైనా కూలి పోరాటం చేస్తున్నారా బీజేపీ వాళ్ళు? లేదు ఒక రైతులకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి ధర్నా చేస్తున్నారా? లేదు మీ దగ్గర భూ పోరాటం చాలా చేశారు. నాకు తెలిసి ఇప్పుడు కంసాన్పల్లిలో పెద్ద పోరాటం చేస్తున్నారు. కంసాన్పల్లి ఎర్ర జెండా పోరాడుతుంది, కానీ బీజేపీ వచ్చి పోరాడుతుందా? నాయకులందరూ, అది కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, ఇంకేమైనా సరే, వాళ్లే డబ్బులు ఇచ్చి లక్షల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టించి వినాయకులు పెట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు దసరా ఉత్సవాలు వచ్చినాయి, దసరా దుర్గామాతలను పెట్టిస్తూ ఉన్నారు. లేదు హనుమాన్ జయంతి వచ్చింది, బైకుల ర్యాలీలు పెట్టిస్తూ ఉంటారు. శ్రీరామనవమి వచ్చింది, మొత్తం పెద్ద ఎత్తున భజనలు, కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. ఉగాది పండుగ వచ్చింది, ఒక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇంకేదైనా దీపావళి వచ్చింది, టపాసుల కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉంటారు.